నమో వెంకటేశాయ. గురుసన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి గురుసన్నిధి కార్యక్రమంలో మనము గొప్ప గురువులైన ఆళ్వార్ల గురించి, వాళ్ళ జీవిత విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలో మన నమ్మాళ్వారి గురించి, వారి జీవిత విశేషాల గురించి, వారి పాశురాల గురించి మనము డాక్టర్ ఆచార్యులు చక్రవర్తి రంగరాజన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ముఖ్యంగా నమ్మాళ్వార్ల యొక్క చరిత్ర మనం చూస్తూ ఉంటే భగవంతుని యందు వారు ఎంతో ఒక అమితమైనటువంటి భక్తి ప్రపత్తిని వారు కనబర్చారు. అటువంటప్పుడు భగవంతుడు సంతుష్టుడై భగవంతుడు ఎవరిని పరీక్షిస్తాడంటే భక్తుడినే పరీక్షిస్తాడు. అందువల్లే మనకు లోకంలో కూడా ఒక చక్కటి శ్లోకం ఉన్నదండి. పరమ భాగవతోత్తములు ఎవరు అన్నారు? ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మదాల్వ్యాన్, రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి అని ప్రతిరోజు కూడా మనం చెప్పాలి. భాగవతుల యొక్క అనుగ్రహం ఉంటే భగవద్ అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది అనేది శ్రీవైష్ణవ సంప్రదాయంలో ముఖ్య తత్వం ఇదే అండి. భాగవతులని అంటే పరమ భక్తులని నిందిస్తే భగవంతుడు క్షమించాడు, ఆయన అనుగ్రహించాడట. నువ్వు నన్ను తిట్టినా కూడా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ భాగవతులు తింటే లేనే లేదు అని. అటువంటప్పుడు ఈ నమ్మాళ్వార్ని పరీక్షించాడు భగవంతుడు. ఆయన అడుగుతూ ఉన్నాడు. అంటే వారి యొక్క ప్రబంధాలు మనం చూస్తూ ఉంటే తిరువిరుత్తం అనే ప్రబంధం అండి. ఇందులో నాయికాభావాన్ని ఆళ్వార్లు పొందారు. ఎందుకంటే భగవంతుడు నాయకుడు. ఆ నాయకుని యందు అన్నింటినీ విన్నవించాలంటే కాంతా సంమితతయా అన్న రీతిగా ఒక స్త్రీ అలా విన్నవిస్తే అది తొందరగా అతని చేరు. అందువల్ల నాయికాభావాన్ని పొందారు. అందువల్ల ఈ ఆళ్వారికి ఒక పేరుందండి, పరాంకుశ నాయకి అని పేరు. ఎవరికి తిరుమంగై ఆళ్వారికి ఉంది, పరాంకుశ నాయకిగా వీరు అలా భావించుకొని, తన నాయకిగా భావించుకొని ఆ భగవంతుని యందు అలా తన యొక్క భక్తినంతా కూడా చెప్పారట. భగవంతుణ్ణి చేరుకోవడానికి ఈ నాయికలు ఎవరైతే ఉంటారో తొందరగా ఆకర్షించారు. ప్రేమభావం అనేది తొందరగా, చాలా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. ఆ ప్రకారంగా ఉన్నారు. పరాంకుశ నాయికగా మారి ఆ భగవంతుని యందు తిరువిరుత్తమనే మీరు బ్రహ్మోత్సవాలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం మోహిని అవతారం. అప్పుడు నమ్మాళ్వార్ల యొక్క ప్రబంధాన్ని చెప్తారు, తిరువిరుత్తాన్ని పఠిస్తారు. కారణం ఏమిటంటే భగవంతుడు ఆయన నాయకి అయిపోయాడు, భగవంతుడు నాయకిగా ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా కలుసుకున్నట్టు ఈ ప్రబంధాన్ని చెప్తూ ఉంటారు. రాత్రి గరుడ సేవ రోజు కూడా ఇదే చెప్తారు. నమ్మాళ్వార్ల ప్రబంధం వరుసగా 6వ రోజు కూడా నమ్మాళ్వార్ల పెరిగి తిరువంత అనే ప్రబంధాన్ని చెప్తూ ఉంటారు. ఇలా ఈ నాయికాభావాన్ని పొంది భగవంతుడిని అడుగుతారు, స్వామి మీరు ఇంతకుముందు చెప్పారు ఒక విషయం, ఎన్ని వేల సంవత్సరాలైన తర్వాత మనకి వేదం వస్తుందో అదే ప్రకారము నీవు ఎలా ఉన్నావు స్వామి? పొయ్యినిన్న జ్ఞానముం పొల్లా ఒழுக்கம் అழுக்குடம்பம் இன்னின்ன நேர்மை இனியா முறாமை உயிரடிப்பான் என்னின்ன யோனியுமாய் பிறந்தாய் இமையோர் தலைவா மெய் நின்று கேட்டு అరుళాయ్ అడియేం చెయ్యం విన్నప్పమే అని విజ్ఞాపనం చేస్తాను. విన్నపం అని మనం చెప్తున్నానండి. స్వామి నేను ఈ ప్రకారంగా విన్నవిస్తున్నాను. అంటే ఎన్నిన్న యోనియుమాయ్ పిరందాయ్, నీవు అసామాన్యుడు స్వామి, కానీ మా కొరకు ఎక్కడెక్కడో నీ అవతరించు. అంటే రాముడిగా అవతరించావు కౌసల్య గర్భంలో, దేవకీ గర్భంలో కృష్ణుడిగా అవతరించా. ఇదంతా ఈ గర్భవాస, ఇదంతా ఎంతో కష్టం ఉంటుంది కదా. ఎవరు ఎన్నిన్న యోనియమాయ్ పిరంద లెక్కలేనటువంటి చెప్పారు. ఇమయోర్ తెలివా, అందరికీ కూడా నాయకుడైనటువంటి స్వామి మెయినిన్ని కేట్టరుడా, నేను చెప్పేది ఒక మాట విను స్వామి అని చెప్పి అలా భగవంతుని యందు విన్నవిస్తూ ఈ ఆళ్వార్లు దాదాపు 100 పాసురాలంతా కూడా తిరువిరుత్తం అనేటువంటి ప్రబంధం. ఇది ఋగ్వేద సారభూతంగా ఉన్నది. అందులో ఆ ఈనచ్చొల్లా ఇనమాహ అనేటువంటి పాసురం ద్వారా జ్ఞానపిరాన ఎల్లారెల్లై అంటే జ్ఞానపిరాన్ అంటే వరాహస్వామికి పేరు.
అంటే జ్ఞానాన్ని అందించువాడు వరాహస్వామిని ఒక శాస్త్రము వల్ల అటువంటి వరాహ క్షేత్రంలో మనం ఈ పాసురాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నాం. తరువాత తిరువాసరి అని చెప్తాం. అది యజుర్వేద సారభూతంగా చెప్తాం. ఆ యజుర్వేద సారభూతంలో ఆళ్వారులు చక్కటి ఒక ఛందస్సులో రచించారు. అంటే శక్కర మామగిరుడుత్తు మిక్క సెంజుడర పరిధి చూడి அஞ்சுடர் மதியம் பூண்டு பரசுடர் புனைந்த பவடச் செவ்வாய் திகழ் பசும் சோதி மரதகக் குன்னம் கடலோன் கைவிசை கண்வளர்வது போல் பீதகவாடி முடிப்பூன் முதலா மேதக பல்கலரணிந்து சோதிவாயமும் கண்ணமும் சிவப்ப மீதிட்டு பச்சவேல் மிக பகைப்ப நச்சிவினை கவர்தலை அரவினமளி ஏறி எரிகடல் நடுவுடு அருதுயில் அமர்ந்து சிவனயன் இந்திரன் இவர் முதல்லனைத்தோர் தெய்வக் குழாங்குள் கைதழக் கிடந்த తామరయుంది తనిప్పెరునాయగా మూవులహడంద శేవడియోయే అని 7 పాసురాలు. ఈ 7 పాసురాలలో సమస్తమైనటువంటి తత్వాలు ఇవిడి ఉన్నాయి. స్వామి ఎవరు? ఆయనే అందరికీ కూడా అంతరాత్మ, అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఈ చరాచరములన్నీ కూడా భగవంతుడికి శరీరభూతములు. ఈ అండపిండ బ్రహ్మాండాలంతా కూడా భగవంతుని యొక్క అధీనంలో వేదమంతా చెప్తుంది. అన్నీ స్వామి అని చెప్తుంది కదా. అదే ప్రకారం ఆళ్వార్లు వారి భగవంతుని యొక్క సంకల్పం ద్వారా 7 పాసురాలలో ఈ తత్వానంతా కూడా వారు తెలియజేసి మనకు ఈ విశేషంగా వటపత్రశాయిగా స్వామి దర్శన భాగ్యం కలిగిస్తాడే. ఆ సమయంలో ఎందుకు ఇలా అయినదన్న కారణం ఏం చెప్పేదండి, భగవంతుడు అనుకున్నాడు, ఏమయ్యా నా పాదార విందాలని అందరూ పొగుడుతున్నారు, ఇది అమృత సదృశంగా తవామృత శాంతిని పాద పంకజే నివేశితాత్మ కథమన్యనిచ్చతి అన్నారు. ఈ అమృతాన్ని స్రవించేటువంటి నీ పాద పద్మాలు మాకు కావాలని అందరూ కోరుకుంటున్నారే, అలా ఉంటుందా నా పాదం అని భగవంతుడు కరార విందేన పదార విందం ముఖార విందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి చెప్పిన రీతిగా ఆ మర్యాకు దానికి కూడా ఒక పెద్ద చరిత్ర అంతా కూడా ఉంది. మన జరుగుతుంది మార్కండేయ మహర్షి అని చెప్తూ ఉంటారు. అందువల్ల ఈ అన్నీ కూడా ప్రళయ కాలంలో ఒకే ఉండిపోతున్నాయి కదా. ఓ స్వామి, మళ్ళీ ప్రళయకాల మీద సృష్టిని చేస్తావే, అప్పుడు ఎట్లా విభాగం చేస్తావనా? అదంతా అంటే ఈ సముద్రం ఇక్కడే ఉంటుంది, అదే ప్రకారం ఈ పర్వతం ఇలాగే ఉంటుంది. ఎలాగైతే వరాహావతారంలో తన యొక్క కోరల్లో అంతటిని కూడా బ్రహ్మాండాన్ని అంతటి పెట్టుకున్నాడు భగవంతుడు, అదే ప్రకారం ఇక్కడ కూడా ఈ ప్రళయ కాలంలో అన్నింటినీ ఒకే చేసుకున్నటువంటి స్వామి తర్వాత సృష్టి చేసే సమయంలో అదే సృష్టి చేస్తాడే. అందువల్ల అన్నింటికీ మూలము నువ్వే స్వామి అని ఈ తిరువాసిరి ప్రబంధంలో చెప్పి నారాయణాయ విష్ణు విష్ణు ప్రచోదయాన్ని అని చెప్తూ ఉంటారు. తర్వాత పెరియ తిరువందాది చూడండి, పెరియ అంటే పెద్ద అని అర్థం, తిరువందాది అంటే ఒక అంతం ఆది అని ఉంది. 100 పాసురాలు ఉన్నటువంటి అందాదులను పెరియ తిరువందాది అని చెప్పలేదండి. ఈ 87 పాసురాలు ఉన్నటువంటి ఈ ప్రబంధాన్ని ఎందుకు పెరియ తిరువందాది అన్నారు? అందులో నమ్మాళ్ళ వాళ్ళకి భగవంతుడికి ఒక చర్చ. అవివిన్ని యాన్ పెరియన్ నీ పెరియై ఎన్బదనై యారరివార్ ఊన్ పరుగు నేమియాయ్ ఉళ్ళు. భగవంతుడితో వారు, స్వామి నీకన్నా నేనే పెద్ద అన్నారట. హాయ్, అందరికీ అంటే నేనే సృష్టి స్థితిలయ కారకుణ్ణి, నాకన్నా నువ్వు ఎట్లా పెద్దవాడవుతావు, నేనే గొప్ప అన్నాడు. కాదు స్వామి, నేనే గొప్ప. ఎందుకు గొప్ప అని స్వామిని అడుగుతాడు. ఈ చరాచర సృష్టి అంతా నేనే చేస్తున్నాను కదా, అటువంటి నువ్వు చేస్తున్నావా? నీకేం లేదు కదా, అన్నింటికి నేనే కదా కారణం, అటువంటప్పుడు నీకన్నా నేనే పెద్దవుతా. స్వామి వాస్తవమే, ఈ చరాచర సృష్టినంతా చేసేటువంటి నీవు నా యొక్క హృదయంలో ఉన్నావు కదా, అందువల్ల నేను పెద్ద అని వాదిస్తాడు. అటువంటి అభివిన్ని యాన్ పెరియన్ నీ పెరియై ఎన్బదనై యారదివార్ అని చెప్పి, అందువల్ల ఈ తిరువందాదికి పెరియ తిరువందాది అని పేరు వచ్చింది, పెద్ద తిరువందాది అని పేరు వచ్చింది. చాలా అద్భుతంగా ఉంటుంది. కార్హలందమేని యాన్ కైహలంద వాళ్యాన్ అని చాలా బాగుంటుంది. ఇలా పెరియ తిరువందాది. తరువాత తిరువాయువుడి దివ్య ప్రబంధం, ఇది చాలా ముఖ్యం. దీనికి భగవద్ విషయం అని పేరు. ఈ భగవద్ విషయాన్ని అధ్యయనోత్సవాల్లో రాపత్తు ఆ సమయంలో రాత్రిపూట దీన్ని పఠిస్తారు.
మనం రంగనాయకుల మండపంలో కూడా మనం చూడొచ్చు. పగల్పత్తు అయిన తర్వాత రాపత్తులో ఈ 1000 పాసురాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క 100 పాసురాలు పఠిస్తాం. ఇది సామవేద సారభూతం. అంటే భగవంతుడు వేదానాం సామవేదం అండి. వేదాంత సామవేదం అని ఆయనే చెప్పారు. అవును. ఆ సామవేదం ఎంత బాగుంటుంది, అత్యద్భుతంగా శ్రవణపేయంగా ఉంటుంది, మృదు మధురంగా ఉంటుంది. అందువల్ల భక్తామృతం, విశ్వజన అనుమోదనం, సర్వార్థదం, శ్రీ షఠకోప వాంగ్మయం, సహస్ర శాఖ ఉపనిషత్ సమాగమం నమామి అహం ద్రావిడ వేద సాగరం అన్నారండి. ద్రావిడ వేద సాగరమైనటువంటి ఈ సహస్ర శాఖం, సామవేదంలో 1000 శాఖలు ఉన్నాయి. సహస్ర శాఖాత్మ సామవేద అని ఒక వాక్యం ఉందండి. అందువల్ల సహస్ర శాఖ ఉపనిషత్తుకు సమాగమం నమామ్యహం ద్రావిడ వేద. ఇది ఎలా ఉంటుందంటే భక్తామృతం, భక్తులకు అమృతతుల్యంగా ఉంటుంది. విశ్వజన అనుమోదనం. ఒక చక్కటి విషయం ఏమిటంటే అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఎక్కడ కూడా ఆళ్వార్ల ప్రబంధాల్లో జాతి మత భేద ప్రస్తావం. భగవంతుడు అందరివా, శరణాగతి ఎవరైనా చేయొచ్చు, భక్తి అందరికీ అధికారం, భగవంతుడు అందరివా. కృష్ణ పరమాత్మ శునిచైవ స్వపాకేచ పండిత బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన అన్నారు. నేను అందరి వాడిని చెప్పారు. 12 ఆళ్వార్లందరూ కూడా ఈ భావంతోనే ప్రబంధాన్ని రచించారు. ఎక్కడ కూడా వీళ్ళు గొప్పవాళ్ళు లేదు. భగవంతునికి ఎందు భక్తి సలిపేవాళ్ళు, భగవంతుని ఎందు శరణాగతి చేసేవాళ్ళు వాళ్లే నిజమైనటువంటి భక్తులు అని. అందువల్ల విశ్వజన అనుమోదనం, విశ్వంలో ప్రపంచంలో ఉన్నట్టు జనులందరూ కూడా అనుమోదించారు. సర్వార్థం, సకల విధమైనటువంటి అర్థాలంతటిని కూడా తెలియజేసేటువంటి గొప్ప ప్రబంధం. అందువల్ల వేదాంత దేశికుల వారు ఒక చోట తెలియాద మరణిలంగల్ తెలిహిండ్రోమే అన్నారండి. అంటే వేదాలలో వేదముల ద్వారా కూడా తెలుసుకోబడినటువంటి విషయాల్ని కూడా దివ్య ప్రబంధం ద్వారా మనం తెలుసుకోగలం. అంటే వేదం కన్నా కూడా గొప్పది అనే భావనని వెలిబుచ్చినా కూడా దాంట్లో నహినిందాన్యాయం, అంటే వేదాన్ని తక్కువ చేయడం కాదు. ఈ వేదం అనేది అందరినీ చెప్తుంది, దేవతాంతరాలు చెప్తూ ఉంటాం. కానీ ప్రబంధం అనేది నారాయణుడు ఒక్కడే పురుషోత్తముడు, అతడే సర్వాంతర్యామి చెప్తుంది కనుక ఇది గొప్పది అన్నది. సర్వార్థదం శ్రీ షటకోప వాంగ్మయం, షటకోపరి యొక్క వాంగ్మయం అనేది, ఈ సాహిత్యం అనేది చాలా గొప్పది. ఆ సామవేదం యొక్క సారభూతంగా ఇది ఉన్నదని చెప్పి అందులో చాలామంది అత్యద్భుతంగా చెప్తారు. అందులో 1102 పాసురాలండి. ఇందులో చూడండి, భగవంతుడు నమ్మాళ్వార్ని ఈ ప్రకారంగా దిద్దుతున్నాడు. ఇక్కడ తామాన తిరుమేని, నమ్మాళ్వార్లుగానే భగవంతుని స్తోత్రం చేయడం ఒకటి. రెండవది నాయికా రూపాన్ని, పరాంకుశ నాయికగా తనను భావించుకుని భగవంతుని స్తోత్రం. మూడవది సఖీవాచ, ఒక చెలికత్తె, ఆవిడ తన యొక్క స్నేహితురాల పైన భగవంతునికి చెప్పడం. అందువల్ల చెలికత్తె సఖీవాచ అన్న, ఇది మూడవది. నాలుగవది మాతృవాచ, ఒక తల్లి భగవంతునితో మొరపెట్టుకుని. అందువల్ల 4 విధాలు ఇక్కడ నమ్మాళ్వాళ్ళు అలా భగవంతుడిని స్తోత్రం చేశారు. ఇందులో మొట్టమొదటి పాసురమే భగవంతుడు ఏ ప్రకారంగా వేంచేసి ఉంటాడు అందరూ తెలుసుకోండి అంట. ఈ అజ్ఞాన అంధకారంలో మనం అందరం ఉన్నాం, కానీ ఈ అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమనేటువంటి వెలుగునిచ్చేవాడు దేవదేవుడు అని చెప్పి ఉయర్వర ఉయర్నల ముడయవన్ యవనవన్ మయర్వర మదినల మరుడినన్ యవనవన్ అయర్వరు మమరరుగళ్ అధిపతి యవనవన్ తుయరరు సుడరడి తుళమననే అన్న. ఒక చోట నమ్మాళ్వార్లకి పెద్ద పరీక్ష అండి. అందరూ ఆ కాలంలో మహాకవులు కదా, ఆ మహాకవులైనప్పుడు ఎవరు గొప్ప కవి అన్న. అక్కడ ఒక నదీ తీరంలో ఎవరైతే ఒక అంటే పత్రంలో రాస్తారన్నమాట, ఆ పత్రం దాంట్లో వేయటం, దాంట్లో వేస్తే మునిగిపోతాయి అన్నీ కావు, మునిగిపోతే అది కావు, ఏది అలాగే తేలుతుందో అది అతడే గొప్ప కవి. చిన్న 2 వాక్యాలతో ఉన్నటువంటి తిరువాయుమిలో ఉన్నటువంటి భగవద్ విషయంలో ఉన్నటువంటి వాక్యాలు కണ്ണన్ కழலினை నన్నుం మనముడై ఎಣ್ಣం తిరునామం
తిన్నం నారణనే రెండే వాక్యం అది పెట్టారట. అందరూ ఈయనకేం తెలుసు, లోకంలో మహాత్ములు జ్ఞానులు పిచ్చివాడుగా కనిపిస్తూ ఉంటారు, వాళ్ళ స్వరూపం అలాగే ఉంటుంది. ఏమీ లేని వాడే సర్వాలంకార భూషితుడిగా ఉంటాడు, అన్నీ ఉన్నవాడు ఏమీ పెట్టుకో. అందువల్ల వీళ్ళంతా పరిహాసం చేస్తూ ఉంటే అలా పెట్టారు, అది అలాగే తెలియదు. ఆహా, గొప్ప కావ్యం ఏమిటి అంటే నమ్మాళ్వార్ల యొక్క కావ్యం అన్నాడు. గొప్ప కవి ఎవరంటే నమ్మాళ్వార్ల గొప్ప కవి అన్నారు. అంటే ఆయన ఏం రాయలేదు, ఖండన్ కాయలేదు. ఆ కృష్ణుడి యొక్క పాదపద్మము అదే మనల్ని పరమపదానికి చేరుస్తుంది. అందువల్ల కృష్ణుడిని స్తోత్రం చేయడం. ఇంకో విషయం చెప్తున్నానండి, నమ్మాళ్వార్లకి కృష్ణ తృష్ణ ఎక్కువ. కారణం ఏమిటంటే కృష్ణావతారమైన తరువాత వెంటనే కదా అసలు 10 దశావతారాల్లో కృష్ణావతారము ఈ జనులతో మనతో పాటు భగవంతుడు ఆడుతూ పాడుతూ కట్టబడి హృదయంలో అది ఆనందం చేస్తుంది. నమ్మాడు వాళ్ళు ఏమి చెప్పలేదు, అయ్యా సర్వధర్మాన్ మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అని ఆ భగవంతుడే పలికాడు. ఆ కృష్ణుడి యొక్క పాదార విందాన్ని పట్టుకుంటాం మనం అందరం కూడా. నన్ను మరి ఎవరైతే ఈ లోకం నుండి ఉజ్జీవించాలని కోరుకుంటారో కృష్ణపాద ద్వంద్వాన్ని పట్టుకోండి. ఎన్నం తిరునామం అతని యొక్క నామ సంకీర్తన చేయండి. కృష్ణ 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 మీరు చూడండి, అన్ని చోట్ల కూడా నారాయణార్పణమస్తు ఉండదు, కృష్ణార్పణమస్తు స్తోత్రము ఉంది, నింద కూడా ఉంది. కృష్ణార్పణమస్తు అనేది చాలా. అందువల్ల ఆళ్వారులు ఎన్నం తిన్నం నారాయణనే ఆ భగవంతుడు మనకి పరమపదాన్ని అనుగ్రహిస్తాడు. మీరందరూ రండి అని పిలవడం అది గొప్ప కావ్యం. అందువల్ల ఈ ఉయర్నల ముడయవన్ ఎవరవన్ అనే పాసురం ద్వారా ఈ మన తత్వం ఏమిటి అంటే మన యొక్క అజ్ఞానాలు ఇదంతా అంధకార రూపంగా ఉన్నది, దాన్ని పోగొడతాడు, మనకు జ్ఞానాన్ని ఇస్తాడు భగవంతుడు. ఆయనే సర్వస్వం. అయర్వరం అదినలం అరుడినం ఎవరవన్ అయర్వరం అమరర్హడ్. మనం అంతా దేవతల్ని పూజిస్తూ ఉంటామండి, ఇంద్రాది దేవతను పూజిస్తామండి. కారణం ఏమిటంటే భగవంతుడు సులభంగా ఎవరికి కూడా అనుగ్రహాన్ని ఇవ్వడు. ఇంతకుముందు చెప్పుకున్నా, పరీక్షించి దాన్ని బాగా రాటు తెలిసి చేస్తాడు. అంటే అప్పుడే దాని యొక్క ఇది తెలుస్తుంది, విలువ తెలుస్తుంది. అప్పుడేం చేస్తారు అందరూ, దేవతాంతరం వెళ్ళిపోతారు. ఇంద్రుడు ఈ ఫలాన్ని ఇస్తాడు, అలాగే వరుణుడు ఈ ఫలాన్ని ఇస్తాడు, వెళ్తాడు. అంత క్షుద్ర ఫల. మోక్షం అనేటువంటి పరమపురుషార్థను అందించువాడు శ్రీమాన్ నారాయణోనపతి. అందుకే భగవంతుడు జ్ఞానీతు ఆత్మైవ, అంటే జ్ఞానులు దొరకరట. నన్ను కోరేవాడు లోకంలో ఎవరు ఉండరు. వాసుదేవ సర్వమితి కృష్ణుడు చెప్పాడు. వాసుదేవుడే సర్వస్వంగా భావించి స మహాత్మా సుదుర్లభ. ఆ విధంగా నేనే నన్ను సర్వస్వంగా భావించేటువంటి మహాత్ముడు లోకంలో దొరకడు. మీరు చెప్పిన దానికి అందువల్ల మోక్షాన్ని ఎవడు కోరడు. ఇక్కడే సంతోషం ఉంది, ఇక్కడే ఆనందం ఉంది, అల్పఫలం ఇదంతా కూడా దానిపైన మొగ్గు చూపుతున్నారు. అందువల్ల ఇది కనిపిస్తే ఇప్పుడు భగవంతుడు మీరు చెప్పినట్టు భగవంతుడు కనిపించాడు. భగవంతుడి ముందర బంగారం కనిపిస్తే భగవంతుడు వద్దుపో ఈ బంగారం తీసుకొని వెళ్ళిపోతాం. అందువల్ల ఇదంతా అంటే ఐహిక ఫలాలంతా కూడా క్షుద్ర ఫలాలు, శాశ్వతమైన ఫలం కాదు, అస్థిరములోని భావన ఉండి అటువంటి ఆ భావన అంతా పోగొట్టుకొని భగవంతుడు ఒక్కడే మనకు. అందువల్ల యామునాచార్యులు ధనమ్మదీయం తవ పాద పంకజం అన్నారు. స్వామి నీ యొక్క పాదపద్ములే నాకు ధనమన్నమాట, ఇంకేదన్నీ. వేదాంతేశికుల వారు దయాశతకంలో చెప్తారు, ఒక కన్య ఒక రాజు ఏం చేశారంటే అందరికీ కూడా అన్ని ఇచ్చేస్తాను, ఈరోజు మీరు ఒక దాని సంత అంటారు కదా, రండి అన్న. అందరూ వరుసగా కూర్చోన్నారు. ఇక్కడ బంగారము, ఇక్కడ వజ్రము, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఒక్కసారి దాటితే మళ్ళీ ఆ వస్తువు దొరకదు. అందువల్ల వీళ్ళందరూ వస్తున్నారు. ఒక కన్య వస్తున్నది. ముందు బంగారం కనిపించింది, అందరూ బంగారం లేదని, మళ్ళీ వెండి కనిపించింది, మళ్ళీ వజ్రం, ఇలా అన్ని కనిపించాయి. అక్కడ యువరాజు కూర్చోన్నాడు అనమాట. నాకు ఇతను కావాలి అడిగి, నేనే దీనికి ఓనర్ అని చెప్పా. అదంతా నాకు తెలియదు. ఈ అంగిట్లో నువ్వు ఉన్నా, కూర్చో ఉన్నా, నీవు కావాలి. అప్పుడు చెప్పారట, అతన్ని కోరుకున్నది కదా, అతనిదే కదా అన్ని. అందువల్ల భగవంతుని కోరుకుంటే సర్వ ఈశ్వరులు మన వశం అవుతాయి. కానీ ఆ భావన జనాల్లో లేదని చెప్పి ఆళ్వార్లు కూడా స్వామి నీవే నాకు కావాలి, ఇంకెవరు వద్దని చెప్పి ఆ శరణాగతి తత్వాన్ని తెలియజేశారు. ఇలా వారి యొక్క ప్రబంధాలంతా కూడా
అంటే దాదాపు చాలా దివ్యదేశాల్లో ఉన్నటువంటి ఆ భగవంతుడినంతా కూడా వీరు సాక్షాత్కరించుకొని ఆ భగవంతుడిని స్తోత్రం చేసేటువంటి విధానం అత్యద్భుతం. పుష్పమండపంగా కీర్తించిన వారు నమ్మాళ్వారు. అందువల్ల వழிவில் காலமெல்லாம் உடனாய் மன்னி வழிவிலா அடிமை செய்ய வேண்டும்னாம் தெழி குரலருவி திருவேங்கடத்து எழில்கொள் சோதி எந்ததந்த தந்தைக்கு అన్నారు స్వామి. ఒழிవిల్ కాలమెల్లా వழிవిలా అడిమ చెయ్య வேண்டும். అడిమై అంటే దాస్యం. తవదాస్య సుఖైక సంజ్ఞాం అన్నారు. భగవంతుడికి దాసభూతులుగా ఉండేది మన కర్తవ్యము. నేను ఎల్లప్పుడూ నీ కైంకర్యం చేస్తూ ఉంటానని చెప్పి ఎంత తందై తందైக்கும் ముందై వానవరు హోనుడం సింధు పూమహిళం తిరువేంగడత్ అందమిల్ పుగళ్ కారేడు. సింధు పూమహిళం తిరువేంగడం అన్నారు. అంటే తాత ముత్తాతలందరూ కూడా ఈ స్వామిని కులదేవతగా భావించారు. ఇది ఎటువంటి మండపం అంటే సింధు పూమహిళం, ఎల్లప్పుడూ పుష్ప శోభంతో ఉన్నటువంటి ఇది పుష్ప మండపంగా భాసిల్లుతున్నది అన్నారు. ఆళ్వార్లు తిరుమల క్షేత్రంలో ఆ చెట్టు పైన ఉండేటువంటి పుష్పం వికాసం కన్నా కూడా చెట్టు నుండి కింద పడిన తర్వాత ఆ వెంకటాచల భూమిని స్పృశించే వెంటనే ఇంకా వికసిస్తాయి. మనకు చెట్లో ఉన్నప్పుడే వికాసము, కింద పడితే వాడిపోతుంది. కానీ తిరుమల క్షేత్రంలో అలా కాదట. ఆళ్వార్లు అలా అక్కడ చెప్తున్నారు. గోదాదేవి కూడా ఆవిడ చెప్పినప్పుడు ఆవిడ యొక్క ఎప్పుడైతే కురులలో ఆ పుష్పాన్ని పెట్టుకుందో వికాసం ఎక్కువైపోయింది. అందువల్ల మీరు చెప్పినట్టు ఇది పవిత్రమైనటువంటి క్షేత్రం కనుక ఆ ప్రకారంగా ఇక్కడ ఆళ్వార్లు ప్రార్థించారు. అందువల్ల వేంకడం అనే మనం సంస్కృతంలో చెప్పుకుంటున్నామే, వేంకడమే విన్నోతుడు. అందువల్ల ఈ వేంకడం అనే చాలా పరమ పవిత్రమైనటువంటి ఈ కాలంలో కలియుగంలో స్వామివారిని మనం కీర్తించారన్నారు. అలాగే ఉలగముండ పెరువాయ అని భగవంతుడిని స్తోత్రం చేస్తున్నారు. பாசுரல்லோ அகலகில்லே நிறையுமென்ன அலர்மேல் மங்கை உரைமார்பா நிகரில் புகழாய் உலகம் உன்னுடையாய் என்னை ஆழ்வானே நிகரிடமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்னில்லா அடியேன் உன் அடிக்கீழமர்ந்து புகுந்தேனே అని శరణాగతి. అగలగిల్లే నిరయుమెన్ను అలర్మేల్ మంగై, నేను ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అని అమ్మవారు స్వామివారి యొక్క ఆ వక్షస్థలంలో వేంచేసి ఉన్నారే, అతడే శ్రీనివాసు. అటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదార విందములను నేను వదిలిపెట్టను, ఆ పాదార శరణాగతి చేస్తున్నాని శరణాగతి తత్వాన్ని ఆ 10 పాసురాల్లో ఉలకముండ పెరువాయ ఉలప్పిల్లి కీర్తి అమ్మానే నిరవంశరసు విళిమూర్తి అని ఈ ప్రకారంగా చెప్పారు. అలాగే తల్లిగా భావించుకొని నా కూతురు ఇలా ఉంది అని భగవంతుడు మొరపెట్టుకుంటున్నాడు. మన్న ఇరందు తుడావి వామనన్ మన్నిది వెన్నం విన్నై తుళవన్మేవ వైహుందమెన్నె కైహాట్టం கண்ணை உண்ணீர் மல்கனென்ன கடல் வண்ணனென்னுமென்னே என் பெண்ணை பெருமையில் செய்தார்க்கு என் செய்கேன் பெய்வடையீరే మన్న ఇరందు తుడావి. అమ్మాయి మా అమ్మాయి ఉన్నదే ఆ భూమిని చూసిన వెంటనే వామనన్ మన్ను అని చెప్తున్నాడు. ఆ వామనావతారంలో ఈ లోకాలకు వచ్చినటువంటి ఆ స్వామివారి ఇక్కడే కదా పాదాలను పెట్టాడని చెప్తాడు. అలాగే విన్నై ఆకాశాన్ని చూస్తూ ఆ భగవంతుడే కదా అక్కడ వేసి ఉన్నాడు చెప్తున్నాడు. ఎవరైనా పాలు పెరుగు ఇత్యాలు అమ్ముతూ పోతూ ఉంటే అయ్యో కృష్ణుడు వచ్చాడని చెప్తుంటారు. ఈ ప్రకారంగా ఆవిడ వచ్చి తన యొక్క కూతురు పడేటువంటి వేదనను తల్లిగా భగవంతుడికి విన్నవేసింది. ఇదంతా ఆళ్వారే, కానీ ఇదంతా ఒక సన్నివేశంతో చెప్తూ చివరగా స్వామి దగ్గర కొట్లాడతారట. ఎవరిపైన ఒట్టు వేయాలి తెలుసా? నీ యొక్క సహధర్మచారి అయినటువంటి ఆ మహాతల్లి అయినటువంటి మహాలక్ష్మి పైన ఒట్టు వేసి నీకు తప్పకుండా ఇస్తానని చెప్పాలి. అలా స్వామివారి దగ్గర సాక్షాత్తుగా మాట్లాడి నీవు ఎటువంటి వాడు నాకు తెలుసు, కానీ పరమపదాన్ని ఇస్తానని చెప్పి ఏమారుస్తావని నాకు భయం, అందువల్ల ఇక మీట నేను వచ్చిన తర్వాత నన్ను తోసేయకూడదంట. ఈ ప్రకారంగా చివరగా ఆ మునియే నాన్వనే ముక్కన్నప్ప అనే పాసురాలున్నాయి. చివరగా సూందహన్నాండు అందరు ఇలా ఎన్నో వృత్తాలను భగవంతుడి యొక్క స్వరూప రూప గుణవిభవాన్ని మాత్రం తెలియచేయకుండా ఒక భక్తుడు ఉండాలి. ఒక భక్తుడు భగవంతుని ఎలా ప్రార్థించాలి అని అంటే భగవంతుడిని కోరుతున్నారట. కోరుకున్నప్పుడు భగవంతుడే నేనే నీ దగ్గర వస్తున్నా అని చెప్తారట. ఎందుకంటే నీ యొక్క భక్తి అతిశయం నన్ను అలా రావాల్సిన పర్లేదు.
అది భక్తి యొక్క, శరణాగతి యొక్క, ప్రపత్తి యొక్క వైభవమని ఈ ఆళ్వార్లు 1102 పాశముల ద్వారా భగవద్ విషయమని పేరండి. ఇంకో రహస్యం చెప్తాను, ఇది ఎక్కడ కూడా బయట చెప్పకూడదు, లోపలే చెప్పాలి, దేవాలయం లోపలే చెప్పాలి. దేవుడు సింహాసనంలో వేంచేసి ఉన్నప్పుడే, లోపల ఉన్నప్పుడే ఈ ప్రబంధాన్ని చెప్పాలి అని కట్టడి. ఇది చాలా మంది తెలియదు, బయట చెప్పకూడదు. ఈ తిరువాళ్మణి దివ్య ప్రబంధం లోపలే చెప్పు. ఇది ఈనాటికి కూడా జరుగుతున్నది. ఇంటి లోపల కావచ్చు, భగవద్ దేవాలయం లోపల కావచ్చు, బయట చెప్పేటువంటి విధానం లేదు. అందువల్ల దీనికి భగవద్ విషయం పేరండి. తిరువాయుమొഴി అని ఉన్నా కూడా భగవద్ విషయం పేరు, భగవంతుని విషయంగా ఉన్నటువంటి ఒక ప్రబంధంగా చెప్తున్నారు. ఇలా మాళ్వార్లు, పరాంకుశులు, అలాగే శఠగోపులు. అంటే మనకి ఇక్కడ కపితీర్థం దగ్గర నమ్మాళ్వారి గుడి ఉంది కదా, దాని విశేషం ఏంటండి? ఇందులో ఒక చరిత్ర ఏం చెప్తుంటే, ఈ కపిల తీర్థానికి ఆళ్వార్ తీర్థం పేరుందండి. ప్రాణోక్తంగా ఉన్నా కూడా ఆళ్వార్ తీర్థం అనే పేరు పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ నమ్మాళ్వార్లు ఎక్కడ వెళ్ళలేదు, కానీ ఈ తీర్థానికి వచ్చారని, అంటే వాళ్ళతో యోగమాయ ద్వారా అలా వచ్చారని, సూక్ష్మ రూపంలో వచ్చారని, సూక్ష్మ రూపంలో ఇక్కడ అలా స్నానం చేసినట్టు అలా తిరుమలకి వెళ్ళి, అందుకని ఇక్కడ గుడి పెట్టారు. అందువల్ల ఈ నమ్మాళ్వార్లు ఒక సన్నిధిని ఇక్కడ పెట్టినట్టు పెద్దలు చెప్తూ ఉంటారు. గోవిందరాజ స్వామి వారు సంవత్సరంలో ఒకసారి ఈ తీర్థానికి వస్తారు. ఏం చేసి ఆళ్వార్లంతా కూడా, అంటే తన్నీరముల ఉత్సవం ఇక్కడ జరుగుతుంది, ఆ సమయంలో నమ్మాళ్వారిని అనుగ్రహించడం జరుగుతుంది. గురుగారు, ఈ భగవద్విషయము అని అంటారు, ఒక ఈయన పాఠశాల మాత్రమే భగవద్విషయం అంటారా, లేదంటే మిగతా వాళ్ళే కూడా భగవద్విషయం అని ఏమన్నా పేరు ఉందంటారా ప్రబంధాలకి? వాస్తవమైన విషయం, మనం 4000 దివ్య ప్రబంధాలంతా కూడా భగవంతునికి సంబంధించినది. దానికే భగవద్ విషయం. భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడైతే ఉంటాయో దానికి భగవద్ విషయం. కానీ లోకంలో ప్రసిద్ధి నమ్మాళ్వార్ల చేత రచించబడినటువంటి తిరువాయుమొഴി అనే దివ్య ప్రబంధానికే భగవద్ విషయం పేరు పెట్టేశారు. ఎందుకంటే భగవంతుని యొక్క ఆ సకల వైభవాలంతా కూడా చక్కగా మిగతా ప్రబంధాల కన్నా కూడా చక్కగా తెలియజేసేటువంటి ప్రబంధం కనుక దీనిని భగవద్ విషయం అని చెప్పడం జరుగుతున్నదండి. అట్లనే మనకి వెంకటేశ్వర స్వామి మీద పాశురాలు రాసినట్టే శ్రీరంగనాథుని మీద కూడా రాశారని అంటారు కదా, అవి ఏమున్నాయి ఆ పాశురాలు? వీరు సకల భగవంతులందరూ కూడా వీరి ముందర సాక్షాత్కరించారు. అది మనకు అందరికీ తెలుసు. వీరేం చేశారంటే, తాముగా పాడకుండా ఒక తల్లి తన కుమార్తె ఈ ప్రకారంగా నిన్నే ఎప్పుడు కీర్తిస్తూ ఉన్నది అని ఆ వ్యథను అక్కడ వెలిబుచ్చేటట్టు పాడారు. అది మనకు 7వ శతకంలో 2వ దశకం ద్వారా కంగులం పహలం కంతు ఇలరి ఆళ్ కண்ணనీర్ కైహడాలిరైక్కం శంగు சக்கரங்களென்று கைகூப்பும் தாமரை கண்ணன்னே தளரும் எங்கனே தரிக்கேன் உன்னவிட்டென்னும் இருநிலம் கைதுழாவிருக்கும் செங்கயல் பாய்மேல் திருவரங்கத்தாய் இவள் திறத்தென் செய்கின்னாயே ఓ స్వామి. కంగులం పగలం కంతుడరియార్. మా అమ్మాయి ఉన్నదే నిద్రాహారాలంతా కూడా, అంటే కంగులం పగలం రాత్రింపగలు నిద్రపోవట్లేదు, కంతుయిలరియాళ్ నిద్రపోవట్లేదు, కన్ననీర్ కైహడాలిరెక్కం ఎల్లప్పుడు కూడా ధారధారగా నిన్నే ఆవిడ అనుకుంటూ స్మరించుకుంటూ అలా కళ్ళ వెంబడి నీళ్లు అలా వస్తూనే ఉన్నాయి. శంఖ చక్రంగళెండ్రి కైహూప్పం. ఎక్కడైనా ఎవరైనా ఆ శంఖ చక్రాలని చెప్పిన వెంటనే అప్పటికప్పుడే చేతులు, ఎందుకంటే శంఖచక్ర గదాధారుడు నువ్వే కదా, ఇంకెవరుంటారు లోకంలో. తామరై కన్నన్నే అంటే నీవు మంచి పద్మాన్ని పోలినటువంటి నేత్రములు కలవాడుగా ఉన్నావు. ఎంకనే ధరికేనున్న విట్టెన్నం, నీవుగాన మా అమ్మాయికి కనిపించకపోతే ఆవిడ ప్రాణాలు ధరించవు అని ఆ రంగనాథ స్వామి గురించి తెలియజేస్తూ, ఎన్ తిరుమహర్షే మార్భనే ఎన్నం ఎన్నుడై ఆవియే ఎన్నం నిన్ తిరువయిత్తాలెందనే கொண்ட நிலமகள் கேள்வனே என்னும் அன்னுருவேழும் தழுவனே கொண்ட ஆய்மகள் அன்பனே என்னும் தென் திருவరంగం కోయిల్ కొండానే తెలిగిలే. తెన్ తిరువరంగం దక్షిణ దేశంలో ఉన్నటువంటి ఆ తిరువరంగం అని దానికి పేరు, రంగం అని పేరు. రంగనాథ స్వామిగా
అన్నీయు నీవే ఏం తిరుమహల్చి అంటే స్వామి ఎటువంటి వాడంటే ఎల్లప్పుడూ కూడా శ్రీదేవి భూదేవి నీలాదేవితో ఉంటాడనమాట. అటువంటి ఆ స్వామి రంగనాథుడు శ్రీరంగంలో వేంచేసి ఉన్నాడు, అతడే నాకు దైవంగా మా అమ్మ ఎల్లప్పుడూ చెప్తూ ఉన్నది స్వామి అని ఈ ప్రకారంగా ఆ శ్రీరంగ క్షేత్ర వైభవాన్ని రంగనాథుని యొక్క మహిమను కూడా ఆళ్వార్లు తమ యొక్క పాసురాల ద్వారా తెలియజేశారు. అట్లే తిరువారిణిపురం స్వామి గురించి కూడా పాసురాలు చెప్తారు. చాలా అద్భుతమైనటువంటి పాసురం. మనకు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మొత్తం 120 దివ్యక్షేత్రాలు అనుకుంటున్నాం. ఆ 120 దివ్యక్షేత్రాలు 2 క్షేత్రాల పైన ఉన్నాయి. అవును, 106 ఇక్కడ. 106. ఈ 106ని కూడా మనం సేవించుకోగలుగుతామో మనకు తెలియదు. అది భగవత్ సంకల్పం ఉండాలి. అందువల్ల ఏం చేశారంటే పెద్దలు అన్నింటినీ సేవించుకోవాల్సిన ఒక సందర్భం లేకపోయినా కూడా 4 దివ్య దేశాలని కనీసం నీవు సేవిస్తే చూస్తే 106 దివ్య క్షేత్రాలు చూసినటువంటి దర్శించినటువంటి ఫలితం కలుగుతుంది అన్న. అందులో శ్రీరంగం, 2వది తిరుమల, 3వది కాంచీపురం, 4వది తిరునారాయణపురం. మీరు అడిగింది తిరునారాయణపురం అనేది అది సంపత్ కుమార స్వామి ఏం చేసి ఉన్నారు. భగవంతుడు మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తాడు, మనం ఎలా ఉండాలి, మన జీవితం ఎన్నో ఒడిదుడుకులతో ఉంటుంది. నేను రాజు అనే అనుకోకూడదు. ఈ రాజు కూడా ఒక్కానొక కాలంలో పడిపోవాల్సి. దాన్ని చెబుతూ நம்மாழ்வார்లు ఒరుణాయహమాయ్ ఓడ ఉలహుడనాండవర్ కరుణాయ్ కవర్ந்தகாரர் சிதகியபானையர் பெருநாடு காண இம்மையிலே பிச்சைதாங்கொள்வர் తిరునారణంతాళ్ కాలంబెరచ్ చిందిత్తి ఉయిమినో. ఒక రాజు ఒరుణాయహమాయ్ ఒకానొక సమయంలో ఓడ ఉలహుడనాండవర్ ఈ లోకాన్నంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి రాజు. కరుణాయ్ కవర్ణ రాజ్యం పోయింది. అప్పుడు ఏమైంది అంటే భగవంతుడే అన్నిటికీ కూడా అతడే సమ్రాట్. మనమేమనుకుంటాం, మనం పాలిస్తున్నాం అనుకుంటాం. నా విష్ణు పృథివీపతి అన్నారు. విష్ణు అంశ లేనివాడు రాజు కాడు. అందువల్ల ఇతడు అలా విర్రబీగుతూ నేనే కదా అనుకున్నాడు. పోయింది, రాజ్యం పోయింది, రాజ్యం భ్రష్టుడయ్యాడు. సరే అందరికీ తెలిస్తే బాగుండదు కదా అని చెప్పి రాత్రి చిమ్మ చీకటి ఆ సమయంలో ఒక నల్లటి వస్త్రాన్ని కంబళాన్ని ధరించాడు. చేతిలో భిక్షాపాత్రం, దాన్ని పట్టుకుని వెళ్తున్నాడు. ఆ సమయంలో నల్లటి కుక్క కరుణాయ్ కవర్ందకాలం అంటే ఆ సమయంలో కుక్క ఎప్పుడైతే అతను వెంటబడిందో, కోరికడానికి ప్రయత్నించిందో, చేతిలో ఉన్నటువంటి ఆ పాత్ర కింద పడి విరిగింది. ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. కరుణాయ్ కవందగాల సిదగియ పానగ పెరునాడుగాణ అందరూ చూస్తున్నాడు. ఇమ్మయిలే పిచ్చెతాంకుడు, అయ్యా ఇదంతా వదిలిపెట్టి తిరునారణంతాళ్ కాలంబెర ఆ దేవదేవుని యొక్క సంపత్ కుమార స్వామి యొక్క ఆ శెల్వపిళ్ళ యొక్క దివ్య పాదారవిందములే మనకు శరణు అని మీరు ప్రార్థన చేయండి. అన్నీ కూడా మనకు వైభవంగా జరుగుతాయి, సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయని తిరునారాయణపుర స్వామిని కూడా వీరు కీర్తించడం జరిగినది నమ్మాడు. అలాగే మనకు ఆళ్వారులు ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు, మనం తెల్లవారి నీళ్లు తాగాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, మన మంచి వస్త్రాన్ని కట్టుకోవాలి. కానీ ఆళ్వార్లు అలా లేదు. ఉన్నం షోరు పరుహున్నీర్ తిండం వెత్తిరయమెల్లాం కണ്ണన్ అన్నారు. అంటే ఉన్నం షోరు పరుహున్నీర్, షోరు అంటే ప్రసాదం, అన్నం, నీరంటే జలం. ఇదంతా కూడా అంటే ధారక పోషక భోగ్యములుగా కృష్ణుణ్ణే వీరు భావించారు. 16 సంవత్సరాలు చింత చెట్టు త్వరలో ఉన్నారు ఆయన. ఆయనకి ఏదండి ఆహారం అంటే కృష్ణుడే, భగవంతుడే, ఆ నామమే, ఆ జపమే, ఆ కీర్తనమే అని. అందువల్ల వాడు బతికారండి. అందువల్ల ఆ భావనతో ఉంటే భగవంతుడు వాడిని అలాగే పైకి తీసుకువెళ్తాడు చక్కగా. అందువల్ల ఉన్నం షోరు పరుహున్నీర్ తిండం వెత్తరయం ఎల్లాం కണ്ണన్ ఎంబెరుమాన్ ఎంట్రంట్రే కంగళ్ నీర్మల్హి అని నమ్మాళ్వాళ్ళు 6వ శతకంలో ఈ పాసురాన్ని చెప్పి మీరందరూ కూడా భగవంతుణ్ణి ఎల్లప్పుడూ కీర్తిస్తుంది. సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతుని స్మరించండి. మీరు ఉదాహరణకు చూడండి, అనుభవపూర్వకంగా చూడండి.
ఆ భగవంతుని యందు లీనమైతే, భగవంతుని యొక్క ఉత్సవాల్లో లీనమైతే మనకు ఆకలి తప్ప ఆకలి మర్చిపోతాం, వాస్తవంగా మర్చిపోతాం. దాహం వేయదు, మనకు ఆకలి రాదు. ఇదే ప్రకారం మనకు వస్త్రాల్లో కూడా అటువంటి ఒక దృష్టి ఉండదు. అవును, ఆయనే కనిపిస్తాడు. ఆయనే కనిపిస్తాడు. ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో మనం తిరుగుతూ ఉంటాం, జరుగుతారు. వర్షం వచ్చినా ఏమొచ్చినా మనం పక్కకు అడుగుయ్యాం కదా, ఆయనే చూస్తూ అలాగే తడుస్తూ ఉంటాం. అదే భగవద్ ఉత్సవం లేకుండా మనం ఊరికే ఒక నిమిషం ఉండం అక్కడ, పరిగెత్తుకుంటే పక్కకు. ఇది భగవంతుడు. అందువల్ల ఇదంతా కూడా ఆళ్వార్లు భగవంతుణ్ణి ధారక పోషక భోగ్యములుగా మనం ఎప్పుడైతే భావిస్తామో మనకు ఏది ఇహలోకంలో మనకి ఇది కావాలి భావన రానే రాదు అని కూడా ఆళ్వార్లు ఈ పాసురం ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ఇంకొక పాసురం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు. ఇప్పుడు వచ్చి ఆళ్వారులు కృష్ణుణ్ణే ఎల్లప్పుడూ కూడా భావిస్తూ ఉండేవారు. కృష్ణ అని చెప్తూ ఉంటారు. ఈయనకి నాయికగా అయిపోయాడు. నాయికగా అయిన తర్వాత సాయంకాలం ఎదురు చూస్తున్నాడు. కృష్ణుడు తెల్లవారు లేచి ఆవుల్ని మేపుకొని వెళ్ళిపోతాడు. కృష్ణుడికి పిల్లల గురువు చాలా ఇష్టం. అందువల్ల ఇతను తెల్లవారు వెళ్ళిపోతాడు, మళ్ళీ సాయంకాలం వస్తాడు. అప్పుడు ఈవిడ బాధపడుతుందట, అందరూ వచ్చేసారు, కృష్ణుడు రావట్లేదు. ఇది ఏమిటబ్బా, మల్లిగ കമഴ്ധന്നലീരുമാലോ വൺകുരുഞ്ചിശൈ തവരുമാലോ ചെൽകതിർ മാലയും മയക്കുമാലോ ശക്കർനൾ മേഘങ്ങൾ ശതയ്ക്കുമാലോ അല്ലിയൊന്താമരെ കണ്ണനെമ്മാൻ ആയർഹടേരറിയേരെമ്മായോ പുല്ലിയ മലകളും തോളും കൊണ്ട് പുകലിടമരികలం తమియుమాలో మాలయం వందదు మాయన్ వారా, పొద్దుపోతా ఉంది, మాయన్ నా కృష్ణుడు రావటం లేదే అని అలా పరితపిస్తున్నది. సంతోష పెట్టాలంటే విరహం ఉంటేనే ఇంకా ఎక్కువ ఆనందం. అంటే తెలియదు, కనిపించలేదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంత తల్లడిల్లిపోతారు, కనిపించినప్పుడు అంతకన్నా ఆనందాన్ని పొందుతారు. అది గోపికల యొక్క అవస్థను చూసి వారి యొక్క భావాన్ని ఆళ్వార్లు వారు తనకు తాను పునికి పుచ్చుకొని ఇలా మాలయం మందదు మాయన్ వారా, ఇది రావటం లేదే, పొద్దుపోతా ఉంది, కానీ పిల్లన గురువు మాత్రం ఇక్కడ వినిపిస్తూ ఉందట. కారణం ఏమిటంటే తెల్లవారి ఇతను ఆవుల్ని మేపుకొని వెళ్తాడు, కానీ ఆవులు సరిగా చూడు, అది మేత మేస్తున్నాయో చూడట. సాయంకాలం పూట చూస్తే అన్ని బక్క చిక్కి ఉంటాయి. ఆ సమయంలో కృష్ణుడు ఒక్కసారి అన్ని ఆవులను కూడా అలా నిమురుతాడట. అలా తడివిన తర్వాత బలిష్ఠు. అది మాత్రం కాదండి, పిల్లల గురువు ఎప్పుడైతే అతను వేణునాదం చేస్తాడో ఆ సమయంలో అన్నీ కూడా ఆ వేణునాదానికి ఆనందాన్ని పొంది అవంతా కూడా బలిష్ట బలాన్ని పొందుతాయని ఆళ్వార్లు పలు చోట్ల ఇదంతా కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే శరణాగతి. అది మాత్రం కాదు, మనం ఒక విషయం అనుకుంటున్నాం, అదువం అవనది గిన్నరుడే ఆళ్వార్లు చెప్పారు. ఏదైనా కూడా భగవత్ సంకల్పమే ప్రధానం. మనం చేస్తున్నాం, మనకు భగవంతుడు చేయిస్తాడు అనే భావన ఉంటుంటుంది కదే, అతను చేయిస్తాడనే భావన ఉంటేనే మన పనులు జరుగుతాయి. అతని సంకల్పం అదువం అవనది ఇన్నరుడే అని నమ్మాళ్వార్లు ఒక్కరే విషయాన్ని చెప్పారు. భగవద్ విషయం అనేటువంటి తిరువాయువునే దివ్య ప్రబంధంలో వారు మాత్రం ఈ విషయాన్ని చెప్పారు. అదే ప్రకారము ఆళ్వార్లు పలు చోట్ల తనను నికృష్టంగా భావించుకున్నారు. అంటే నికృష్టంగా భావించుకోవడం అంటే భగవంతుని ఎదుట మన యొక్క నైత్యానుసంధానం, నేను ఏమీ లేనటువంటి వాడను అని చెప్తే భగవంతుడు కాపాడు, నాకు అన్నీ ఉన్నాయని చెప్తే భగవంతుడు కాపాడు. నా ధర్మనిష్టోస్మి నా చాత్మవేది నా భక్తివాన్ త్వచ్చరణారవిందే అకించన అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్య అని చెప్పాలి. అకించనుడు అని చెప్పాలట. శంఖచక్ర గదాపాడే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతామని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు రక్షించు. అంటే నేను కాపాడుకోగలను ధీమాతో ఉన్నప్పుడు కాపాడే. నమ్మాళ్ళు వాళ్ళు చెప్తారు, మనం అడగాలి. రక్షాపేక్షాం భగవంతుడు అలా ఎదురు చూస్తూ ఉంటాడు. అడగండి అయ్యా ఇస్తాను, మోక్షాన్ని అడగండి అయ్యా ఇస్తాను, కానీ మీరు అడగటం లేదు. అందువల్ల ఇది అన్నీ కూడా ఆ భగవద్దత్తంగానే. అందువల్ల ఆళ్వారులు పొరుడల్లాద ఎన్నై పొరుడాకి అడిమి ఉంటాయి అన్నారు. ఇంత దూరం నిన్ను స్తోత్రం చేస్తున్నానే, పొరుడల్లాద ఎన్నై పొరుడాకి, ఒక వస్తువు కానటువంటి వాణ్ణి కూడా ఒక వస్తువుగా లోకల్లో చూపెట్టి నువ్వే చూపెట్టావు స్వామి,
నేను ఉనక్కోర్ కైమారు నానున్నిలే అన్నది. నేనేం ప్రత్యుపకారం చేయగలుగుతాను? ఉనక్కోర్ కైమారు నానున్నిలే, ప్రత్యుపకారం అనేది లేదు, కృతజ్ఞత కూడా నేను చాలా తిరిగి చేయలేను. ఆ ప్రకారంగా నీవు నన్ను ఆదుకుంటున్నావు అని ఆ భావనను వెలిబుచ్చారు తమ యొక్క పాసురాల్లో విశేషంగా ఆళ్వారు. స్వామి చాలా విషయాలు నమ్మాలి వారి గురించి, పాశురాల గురించి, సంపూర్ణ శరణాగతి గురించి చాలా బాగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. చూశారు కదా, సంపూర్ణ శరణాగతి అందరికి కావాల్సిందే. అదే భగవంతుని మనం చేరాలంటే ఆ సంపూర్ణ శరణాగతితోనే మనం చేరగలుగుతాం. ఓం నమో వెంకటేశాయ.